తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తుంది. పట్టణాలతో పాటు పల్లెటూళ్లను చలి పులి గజగజ వణికిలించేలా చేస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్లీలో అత్యల్పంగా 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెంబిలో 8.1, నిన్నెలలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తుంది. పట్టణాలతో పాటు పల్లెటూళ్లను చలిపులి గజగజ వణికించేస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీర్ అని అయితే తలపిస్తుంది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా ఉదయం రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో అయితే ఉదయం పూట బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10 కానిది బయటికి రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రం 4 గంటలకే ఇంటికే పరిమితం అవుతున్న సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఓవైపు ఇటు పట్టణాలతో పాటు పల్లెటూర్లలో కూడా చలిపులి ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలను అయితే వణికిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు అయితే ఉదయం రాత్రి వేళ నుంచి మొదలుకొని ఉదయం వేళ వరకు కూడా పూర్తిగా చలిమంటలు కాచుకునే పరిస్థితులు అయితే ఏజెన్సీలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా గత కొద్ది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొంతమేర కనిష్ట ఉష్ణోగ్రతలు మెరుగుపడినప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు నమోదవుతూ ఉండడం, ఉదయం పూట భారీగా పొగమంచు వేయడంతో అయితే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇటు ఆర్టీఓ అధికారులు కూడా వాహనదారులకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం పూట భారీగా పొగమంచు పడుతున్న కారణంగా ఉదయం వేళ ప్రయాణం చేసే ప్రయాణికులు ఖచ్చితంగా తమ వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా తమ ప్రయాణాలు కొనసాగించాలని చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఉదయం పూట పనులకు వెళ్లే పారిశుద్ధ్య కార్మికులు కానీ రైతు కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల నుంచి కూడా ఒకే డిమాండ్ వినిపిస్తోంది. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కొంతమేర పని వేళలో మార్పు చేయాలి. అంతేకాకుండా తమకు కల్పించాల్సినటువంటి రక్షణ కవచాలను కూడా ఈ చలి నుంచి బాగా కాపాడుకోవడానికి మున్సిపల్ అధికారులు కూడా తమకు ఇటు రక్షణ కవచాలు ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 3 రోజుల నుంచి కూడా ఇటు ఆదిలాబాద్ లో ఆర్లిటీలో ఈ రోజు 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం, కొమరంభీం జిల్లా గిన్నెదరి సిర్పురిలో 6.1, నిర్మల్ జిల్లా పెంబిలో 8.1, మంచిర్యాల జిల్లా నెల్లల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బెంబలిత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా చలికాలం సీజన్ ప్రారంభం నుంచి కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరో 2 నెలల పాటు ఇటు చలికాలం సీజన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడే 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే రానున్న రోజుల్లో మరింత తగ్గితే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. దాదాపు రానున్న రోజుల్లో కూడా ఇటు పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ చలికి తోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈదురుగాలు వీయడంతో అయితే ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ చలి నుంచి వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలంటే కూడా వైద్యులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుండి తమను కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఇటు స్వెటర్స్, మఫ్లర్స్ తో పాటు ఈ మంకీ క్యాప్లు, హ్యాండ్ గ్లౌజెస్ కూడా వాడాలనేసి ఇటు డాక్టర్స్ కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ఉమ్మడి జిల్లానైతే చలికైతే గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.